హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే, నేను కొత్తగా కుట్టు మిషన్ తీసుకున్నాను. నేను దాదాపు ఒక 10 years నుండి అనుకుంటున్నాను చిన్నది కుట్టు మిషన్ తీసుకోవాలి అని. కానీ ఎప్పుడు అంత సీరియస్గా అనుకోలేదు, తీసుకోలేదు. కానీ కిట్టుతో అంటూ ఉండేదాన్ని, నాకు ఒక మిషన్ కావాలి, తీసుకుంటాను అంటుండేదాన్ని. వాడు 5 years బ్యాక్ కూడా దుబాయ్లో ఉన్నప్పుడు, అక్క నువ్వు స్టిచ్చింగ్ నేర్చుకో, నేను మిషన్ కొనిస్తానని చెప్పాడు. కానీ అలా నేర్చుకోవడం కూడా జరగలేదు, వాడు తీసుకోలేదు. కానీ ఇప్పుడు వాడు టర్కీ వెళ్ళాడు. వాడు ఫస్ట్ శాలరీతోని నాకు ఈ మిషన్ కొనిచ్చాడు అనమాట. నేను ఫస్ట్ చిన్నదే తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ తర్వాత ముందు ఎప్పుడైనా నేర్చుకున్నా ఎలాగైనా బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ పెద్దదే తీసుకున్నాను. కిట్టు కూడా నాతో మళ్ళీ చిన్నది పెద్దది, ఇది బాగాలేదు అది బాగాలేదు అని మళ్ళీ నాకు కంప్లైంట్ చేయకుండా పర్ఫెక్ట్ గా డబ్బులు ఎంత పోయినా సరే ఫస్ట్ టైమే పెద్దది, నీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఒకేసారి తీసుకోమని చెప్పాడు. సో నేనైతే ఈ పెద్ద మిషన్ తీసుకున్నాను. నేను సింగర్ మెరిట్ ఉంటుంది కదా, మెరిట్ తీసుకున్నాను. ఇంకా నేను ఈ మిషన్ స్టోరీ అంతా చెప్తాను, కానీ దీనికి ఇంకా నేను పూజ చేయలేదు. అసలు నేను దీన్ని కుట్టడం కూడా కుట్టలేదండి. ఎప్పుడు కుడతానా అని అలా వెయిట్ చేస్తున్నాను. 2 days బ్యాకే మిషన్ తీసుకొచ్చాము, కానీ ఆ రోజు అష్టమి అది ఇది ఉంటుంది కదా, సో ఆ విధంగా నేను దీన్ని ఓపెన్ చేయలేదు. ఫిట్ చేసేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు అస్సలు వీలు అవ్వలేదు. తొందరలో ఇంకా ఫిట్ చేయించేసాము. ఈ రోజు ఇంకా దీనికి పూజ చేయలేదు కాబట్టి చిన్న పూజ చేసిన తర్వాత నేను దీని స్టోరీ ఏంటనేది మొత్తం చెప్తాను. అలాగే మనం మిషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత కాస్ట్ లో తీసుకోవాలి, టైలరింగ్ పర్పస్ ఎలా తీసుకోవాలి, ఇంట్లోకి అయితే ఎలా తీసుకోవాలి అన్ని క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే నేనంతా దీని మీద స్టడీ చేశాను. తీసుకోవడం మిషన్ తీసుకున్నాను అంతే, కానీ ఒక 1 month నుండి దీని మీద నేను స్టడీ చేస్తున్నాను. సో అదంతా నేను చెప్తాను. ముందుగా అయితే పూజ చేసేస్తాను. నాకే ఇంట్రెస్ట్ అంటే, నాకన్నా జెన్నీకి షాంపీకి ఇంకా ఇంట్రెస్ట్. కొబ్బరికాయ ఎప్పుడు కొట్టేస్తావు మమ్మీ, ఎప్పుడు ఓపెన్ చేస్తావు మమ్మీ, వాళ్ళు ఎక్కువ ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుండ్రు మిషన్ కోసం. అయితే కుట్టు మిషన్ గురించి ఇంత స్టోరీ చెప్తుంది అనుకోకండి, నాకు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ అలాంటిది. నాకు చాలా ఇష్టం కుట్టు మిషన్ అంటే. ఇంకేదో ఓపెన్ చేయాలన్నా కొబ్బరికాయ మాత్రం ఇంట్లో జెన్నీయే కొడుతుంది. దానికే ఇంపార్టెన్స్ అని కాదు, కానీ షాంపూ ఇలాంటివన్నీ పెద్దగా నేనే చేయాలన్నట్టు పట్టించుకోదు. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా మిషన్ స్టోరీకి వస్తే, నేనైతే చెప్పాను కదా దాదాపు ఒక 10 years నుండి మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. రెగ్యులర్గా మనకి ఇంట్లో తప్పకుండా ఒక చిన్న మిషన్ అయినా ఉంటే బెటర్ అండి. ఎందుకంటే మనం ఏ రెడీమేడ్ డ్రెస్ తీసుకున్నా, కనీసం ఇంట్లో నైటీస్ కొత్తవి స్టిచ్చింగ్ ఇవ్వాలన్నా ప్రతి దానికి టైలర్ షాప్కి వెళ్ళాల్సి వస్తుంది. అదే ఒక చిన్న మిషన్ ఇంట్లో ఉందంటే మనకు నచ్చినట్లుగా మాడిఫై చేసుకోవచ్చు. ఇంక ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళ డ్రెస్లు అయినా ఏదైనా చిన్న చిరిగినా ఎలా అయినా కుట్లు పోయినా మనం కుట్టుకోవాలనుకుంటే ప్రతి దానికి టైలర్ షాప్కి వెళ్ళే కన్నా చిన్న మిషన్ ఉంటే బెటరు. సో ఆ విధంగా నేను చిన్నదైనా ఇంట్లో ఒక మిషన్ ఉండాలనుకున్నాను. అలా పోస్ట్ పోన్ అవుతుందని చెప్పాను కదా. సో ఇప్పటికైతే మొత్తానికి నా కోరిక తీరిపోయింది. మిషన్ అయితే తీసేసుకున్నాను. మిషన్ తీసుకోవాలనుకుంటే ముందుగా మనం ఇంట్లోకి తీసుకుంటున్నామా, టైలర్ షాప్ పెట్టడానికి తీసుకుంటున్నామా అన్న దాని ప్రకారం డిసైడ్ అయ్యి మనం మిషన్ తీసుకోవాలి. నేనైతే ఇది మెరిట్ తీసుకున్నాను. ఈ మెరిట్ లో ఈ పెద్ద మిషన్ లో కూడా మనకి ఏ పెద్ద మిషన్ అయినా సరే 2 types ఉంటాయి. 95 T10 మోడల్ అని ఒకటి ఉంటుంది, TA1 అని ఒకటి ఉంటుంది. ఇది TA1. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, జస్ట్ ఈ డిజైన్ ఉంది కదా, మనకు 95T మోడల్ అనేది కొంచెం స్క్వేర్ షేప్ లో బాక్స్ లాగా వస్తుంది. ఇదేమో ఇలా రౌండ్ షేప్ లో రెగ్యులర్ మనకు చిన్న మిషన్స్ ఎలా ఉంటాయి ఆ షేప్ లోనే కొంచెం పెద్దగా వస్తుంది. కానీ రెండింట్లో స్పీడ్ లో కానీ స్టిచ్చింగ్ లో కానీ ఎలాంటి తేడా ఉండదు. ఇవి రెండు కూడా టైలర్ షాప్ లో యూజ్ చేసే అంత పెద్ద మిషన్స్. మనం పొద్దున్నటి నుండి నైట్ వరకు స్టిచ్ చేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. జనరల్ గా ఇంట్లో మామూలుగా స్టిచ్చింగ్ పర్పస్ ఇంట్లో చిన్నవి కుట్టుకుందాం అనే వాళ్ళకి ఇంత పెద్ద మిషన్స్ అవసరం లేదనే చెప్తారు. కానీ ఇంకా కిట్టు ఉండి నాతో మళ్ళీ చిన్నది పెద్దది ఇలా చేయక ఒకటేసారి పెద్దదే తీసుకోమంటే నేను ఇది పెద్ద మిషన్ కి షిఫ్ట్ అయిపోయాను. లేదంటే ఫస్ట్ చిన్నదే తీసుకుందాం అనుకున్నాను నేను కూడా.
ఈ మిషన్ తీసుకోవడానికి కూడా నేను దాదాపుగా ఒక 1.5 month నుండి రివ్యూస్ చూస్తున్నాను. ఏ మిషన్ బాగుంటుంది, ఏ మిషన్ తీసుకోవాలి. సడన్ గా మనం తెలియకుండా తీసుకుంటే దాంట్లో రిపేర్స్ రావడం, అది ఇది ప్రాబ్లమ్స్ వస్తే అంత మళ్ళీ బాగా అనిపించదు కదా. సో ఏది అని తీసుకుందామని ఆలోచించి మేమైతే మెరిట్ కంపెనీ తీసుకుందామని డిసైడ్ అయిపోయాము. ఫస్ట్ ఉషా తీసుకుందాం అనుకున్నాము, మళ్ళీ తర్వాత మెరిటే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా అయితే మనం మిగతా అన్ని మిషన్స్ కానీ ఇప్పుడు దివ్య, ఉషా, శక్తి ఇలాంటి మిషన్స్ అన్ని కూడా మనం రెగ్యులర్ గా షాప్ కి వెళ్ళి డబ్బులు ఇచ్చేసిన వెంటనే వాళ్ళు వెంటనే మనకు మిషన్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉంటున్నాయి. కానీ ఈ మెరిట్ మిషన్స్ మాత్రం నేను దాదాపు కరీంనగర్ లో ఒక 4-5 షాపుల్లో అడిగాను, మెరిట్ ఎక్కడ కూడా అవైలబుల్ లేదు. అంటే వాళ్ళు మెరిట్ ఈ కంపెనీ మిషన్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర పెట్టుకోరంట, ఎవరైనా అడ్వాన్స్ పే చేసి బుక్ చేసుకుంటే వాళ్ళు తెప్పిస్తారంట. ఎందుకంటే మామూలుగా ఈ మోడల్ మిషన్స్ లో మెరిట్ కంపెనీకే రేట్ ఎక్కువ. సో అంత పెద్ద రేటు ఎవరు అడగరు, ఆ బ్రాండ్ మళ్ళీ మెరిటే కావాలని మీలాగా ఎవరు కూర్చోరు. సో అడ్వాన్స్ ఇస్తే తెప్పిస్తామని చెప్పారు. ఇది కూడా నేను అడ్వాన్స్ పే చేసి బుక్ చేసుకున్నాక ఒక 4 days పట్టింది. 4 days కి నాకు మిషన్ వాళ్ళు ఇచ్చారు. మామూలుగా ఎవరైనా ఉషా, మెరిట్ వచ్చిన వాళ్ళని కూడా షాప్ లో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెగ్యులర్ గా వాళ్ళ దగ్గర మిషన్స్ తీసుకునేలాగా ఎలాగోలా కన్విన్స్ చేసేసి సేమ్ స్పీడ్ ఉంటుంది, సేమ్ బ్రాండ్, అనవసరంగా బ్రాండ్ పేరు మీద డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తారు, అది ఇది అని చెప్పేసి మేము మామూలుగా ఈ మిషన్స్ కోసం వెళ్ళినప్పుడు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అలా షాప్ లో కూర్చొని చూసాం కదా. ఈ బ్రాండెడ్ మిషన్స్ కావాలని వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు కన్విన్స్ చేసేసి వాళ్ళ మనసు మార్చేసి నార్మల్ మిషన్స్ ఇచ్చేస్తున్నారు. మేము మాత్రం ఇంకా మెరిట్ అంటే మెరిట్ దానికే ఫిక్స్ అయిపోయి దాని మీదే ఉండిపోయి అడ్వాన్స్ పే చేసి బుక్ చేసుకొని తెప్పించుకున్న మిషన్ ఇది. మామూలుగా ఇలా కాకుండా మనకు ఎలక్ట్రిక్ మిషన్స్ కూడా ఉంటాయి, వైట్ కలర్ లో ఉంటాయి. 15,000 లో అది కూడా వస్తుంది. కానీ నాకైతే అది టైలరింగ్ పర్పసే అని చెప్పారు చాలా మంది కూడా. నేను బయట టైలర్ షాప్స్ లో కూడా అడిగాను, అదైతే ఇంట్లో పర్పస్ అవసరం లేదన్నారు. మళ్ళీ నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ కూడా లేదు కాబట్టి దాని మీద కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్నారు. సో నేను అప్పుడు ఈ చిన్నది పెద్దది ఇవన్నీ ఆలోచించి రివ్యూస్ చూసి ఏది బాగుంటుందని చూసి తర్వాత ఈ మెరిట్కి షిఫ్ట్ అయిపోయి ఈ మెరిట్ TA1 మిషన్ అయితే నేను తీసుకున్నాను. దీంట్లో కూడా 95T తీసుకుందాం అనుకున్నాను, కానీ స్క్వేర్ షేప్ అలా కన్నా ఇది లుక్ బాగానే ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇది తీసుకున్నాను. మిషన్తో పాటు మోటార్ కూడా తీసేసుకున్నాను. మళ్ళీ తర్వాత మోటార్ అని అదని ఇదని ఇంకా మళ్ళీ దాని మీద తీసుకుందాం అనుకుంటాం, అది అలాగే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడే అన్నీ ఒకేసారి మోటార్ కూడా తీసేసుకున్నాను. అంటే నార్మల్గా ఈ మోడల్స్ పెద్ద మిషన్లో అయితే మెరిట్ బ్రాండ్కే కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. నేను ఇంకా మోటార్ కూడా తీసేసుకున్నాను. మెరిట్ బ్రాండ్లో మోటార్స్ ఏం లేవు కాబట్టి నేను మోటార్ మాత్రం ఉషా బ్రాండ్ తీసుకున్నాను. ఇంకా మోటార్, మిషన్, సిజర్ అన్నీ కలిపి నాకు దాదాపు ఒక 13,500 వరకే అయిపోయాయి. అలాగే నేను మిషన్ కూడా ఇంటికి తీసుకొచ్చే ఫిట్ చేయించుకున్నానండి. అక్కడ ఫిట్ చేసేటైనా సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇంటికే తీసుకొచ్చి ఇంటి దగ్గరే ఫిట్ చేయించుకున్నాను. మనం షాప్లో ఫిట్ చేయించుకుంటే ఏంటంటే వాళ్ళు తొందరగా గజిబిజిగా మనకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయరు, సరిగా చెప్పరు. సో నేను ఇంటికే తెప్పించుకొని అతన్ని బైక్ మీద ఇంటికి తీసుకొచ్చుకొని ఇంటి దగ్గరే ఫిట్ చేయించేసుకున్నాను. ఇంటి దగ్గర ఫిట్ చేసినందుకు 200 తీసుకున్నాడు. మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే మనం చిన్న మిషన్ తీసుకున్నా పెద్ద మిషన్ తీసుకున్నా మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే షాప్లోకి వెళ్ళిన తర్వాత మనం అన్ని మనకు బ్రాండే ఇస్తున్నాను మనం అనుకుంటాం, కానీ నేను దగ్గరుండి ఒక హాఫ్ అన్ అవర్ అలా షాప్లో కూర్చున్నానని చెప్పాను కదండి, అక్కడ వాళ్ళు మెయిన్ మనల్ని చీటింగ్ చేసేది ఎక్కడ అంటే ఈ స్టాండ్స్ ఉంటాయి కదా, ఈ స్టాండ్, ఈ టేబుల్, వీటి దగ్గర చాలా మోసం చేస్తున్నారు షాప్ వాళ్ళైతే. మెయిన్ ఇది ఉంటుంది కదా, ఈ మిషన్ అయితే మనం ఏ బ్రాండ్ అడుగుతున్నాం ఆ బ్రాండ్ ఇచ్చేస్తుండ్రు. ఈ టేబుల్ వీటి దగ్గర మాత్రం వాళ్ళ దగ్గర ఏది తక్కువ రేటు ఉంటే అటు ఇటు మార్చేసి మాటల్లో పెట్టేసి నేనైతే ఒక 2-3 చూశాను. పాపం అలాగే మోసపోయి తీసుకుని పోయారు. కళ్ళ ముందే జరుగుతున్నా ఏం చెప్పలేము. సో అలా చూసిన తర్వాత నేనైతే పట్టి మరీ చెప్పాం మేము, నాకు మెరిట్ టేబులే కావాలి, మెరిట్ అన్నిటి మీద కూడా నాకు వచ్చే ప్రతి ఐటెం మీద కూడా మెరిట్ అండ్ బ్రాండ్ అండ్ నేమ్ ఉండాలని చెప్పి మరీ అన్ని చెక్ చేసుకొని తీసుకున్నాను. మీరైనా సరే ఏ మిషన్ తీసుకున్నా సరే మనకు ఏ బ్రాండ్ అయితే మనం తీసుకుంటామో ఆ బ్రాండ్ మొత్తం ప్యాకే వస్తుందండి. వాళ్ళ మాటలు అస్సలు నమ్మొద్దు. వాళ్ళు ఏమంటారంటే మేము ఏ పేరు అంటే ఆ పేరు మీద ఈ స్టాండ్స్ తయారు చేస్తాము అది ఇది అంటారు. షాపు వాళ్ళు ఏం స్టాండ్స్ తయారు చేయించారు. మనకు ఏ కంపెనీ నుండి తీసుకుంటున్నామో మిషన్, కంపెనీ నుండే మనకు అన్ని ప్యాకింగ్ వస్తుంది. స్టాండ్ అయినా, టేబుల్ అయినా, మిషన్ అయినా, ఆఖరికి మనం థ్రెడ్స్ వేసుకుంటాం కదా ఆ బాక్స్ మీద కూడా మనకు బ్రాండ్ నేమ్ అనేది వస్తుంది. వాటన్నింటినీ చూసి తీసుకోండి. ఇప్పుడు నార్మల్ గా కరీంనగర్లో ఏంటంటే చుట్టూ విలేజెస్ వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ కూతుళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను వెళ్ళి తీసుకొచ్చేసి ఏదో
పేరు చెప్తారు, మిషన్ తీసుకొచ్చేయమని చెప్తారు. వాళ్ళకేం తెలుసు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకోని వాళ్ళు ఉంటారు. వాళ్ళు రాగానే షాప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఉషా ఇచ్చేస్తున్నాం, ఇది మెరిట్ ఇచ్చేస్తున్నాం అని చెప్తుండ్రు. ఈ వీటి దగ్గర మాత్రం చాలా మోసం చేసేస్తుండ్రు. వాళ్ళని మళ్ళీ ఎవరైనా కావాలి టేబుల్ కావాలని వచ్చినప్పుడు వాళ్ళు ఈ బ్రాండ్ పేరు చెప్పేసి ఎక్కువ కాస్ట్ మీద వాళ్ళు అమ్ముకుంటారు, మనకేమో నార్మల్ దమ్మేస్తారు. సో మెషిన్ తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు ఏ బ్రాండ్ తీసుకున్నా సరే ఆ బ్రాండే టేబుల్, ఆ బ్రాండే ఇది కంప్లీట్ గా చూసి మరీ తీసుకోండి. ఇంకా చెప్పాను కదా, మోటార్ అయితే ఉషా మోటార్ తీసుకున్నాను నేను. తర్వాత ఒకసారి మిషన్ మోటార్ అంతా చూపిస్తాను. మోటార్ ఏంటంటే సౌండ్ రావద్దని చెప్పేసి నేను 3-4 బ్రాండ్స్ మోటార్స్ టెస్ట్ చేసి తీసుకున్నాను. దీన్ని నేను కొంచెం తీసుకున్న ఉషా మోటార్ సైజ్ చిన్నగా ఉంటుంది, కానీ సౌండ్ బాగా తక్కువ వస్తుంది. నేను ఇప్పుడు అంత హెవీగా ఏం కుట్టట్లేదు కదండి, మామూలుగా ఇంట్లో పర్పసే కాబట్టి చిన్న మోటార్ తీసుకున్నాను. సౌండ్ అయితే బాగా తక్కువ వస్తుంది. నేను తర్వాత ఒకసారి రన్ చేసి చూపిస్తాను. మిగతా మోటార్స్ చూసాను కానీ సౌండ్ హెవీగా వస్తుంది. పిల్లలు చదువుకునేటప్పుడు కానీ డిస్టర్బెన్స్ ఉండొద్దు కదా అని చెప్పేసి నేనైతే చిన్న మోటార్ సౌండ్ లెస్ గా ఉండేది తీసుకున్నాను. మీరు కూడా దేనికి తీసుకుంటారు అనే దాన్ని బట్టి మిషన్ ని సెలెక్ట్ చేసుకోండి. నేను చెప్పాను కదా, ఇంట్లో పర్పస్ అయితే చిన్న మిషన్, మామూలుగా ఇంట్లో కుట్లు పెట్టుకోవడానికి ఏమైనా చిన్నవి కుట్టుకోవడానికంటే చిన్న మిషన్ సరిపోతుంది. కానీ తర్వాత ఎప్పుడైనా నేర్చుకుంటాను అన్న మనసులో ఉద్దేశం ఉంటే మాత్రం తప్పకుండా పెద్ద మిషనే తీసుకోండి. 2 times ఇన్వెస్ట్ చేసే కన్నా ఒకేసారి ఎక్కువ అమౌంట్ పే చేసుకొని మనం పెద్ద మిషన్ తీసుకున్నదే బెటర్. ఇదైతే ఇంట్లో పర్పస్ యూజ్ అవుతుంది. మనం తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్ లో నేర్చుకున్నా కానీ ఎలాగైనా పర్లేదు, అన్నింటికి ఇది యూజ్ఫుల్ గా ఉంటుంది. చెప్పాను కదా, దాదాపు 10 years నుండి నేను మిషన్ తీసుకోవాలనుకుంటున్నానండి. సో మొత్తానికైతే వాడు కిట్టు ఫస్ట్ శాలరీతోనే నాకు మిషన్ కొనిచ్చేసాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా మా ఆయనతో కూడా నేను ఎప్పుడు అసలు నాకు మిషన్ కావాలని గట్టిగా చెప్పలేదండి. ఎప్పుడైనా నేను కావాలనుకున్నాను, వాషింగ్ మిషన్ కావాలనుకున్నాను, గట్టిగా చెప్పేసాను, తీసుకున్నారు. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అన్నాను, తీసుకున్నారు. కానీ మిషన్ గురించి ఎప్పుడు కూడా నేను ఆయనతో సీరియస్ గా చెప్పలేదు. కిట్టుతో మాత్రం అంటూ ఉండేదాన్ని, మిషన్ రా అని. మొత్తానికి వాడైతే నాకు మిషన్ ఇప్పించేశాడు. ఇట్లా అక్క నువ్వు మిషన్ తీసుకొని ఎప్పుడైతే నాకు డబ్బులు వేసాడో అప్పుడు ఇంకా మా ఆయన అంటుండ్రు, మీరు ఇద్దరు నిజంగానే సీరియస్ గానే మిషన్ గురించి మాట్లాడుకున్నారా, అసలు నేను సీరియస్ గా అనుకోలేదు, ఏదో కామన్ గా పిచ్చి మాటలు ఏవో మాట్లాడుకుంటారు అనుకున్నానని చెప్తుండే. సో మొత్తానికైతే ఏదో పిచ్చి మాటలో ఏదో కానీ కిట్ అయితే నాకు మిషన్ కొనిచ్చేసాడు. ఎన్నిసార్లు కొనిచ్చాడు అని చెప్తున్నానంటే నాకు అంత హ్యాపీగా ఉంది. నేను చాలా సార్లు కూడా చెప్పాను, ఏంటంటే వాడు నాకు ఏజ్ లో చిన్నవాడు కావచ్చు, కానీ నేను నాకే ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా చెప్పేది వాడితోనే. బాధ్యతల్లో మాత్రం వాడు నాకు అన్నలాగానే. ఇదివరకు మా పర్సనల్ వీడియోస్ ఏవి ఉన్నాయో చాలా వీడియోస్ లో చెప్పాను. నేను ఇలా అడుగుతాను, వాడి దగ్గర ఉన్నా లేకపోయినా కొంచెం అటు ఇటు చేసైనా ఎప్పుడైనా సరే నాకు అక్క ఈ ఐటెం లేదు అని అయితే చెప్పడు వాడు. మీకు బోర్ కొట్టొచ్చు కానీ కిట్ గురించి నేను చెప్పేది అయితే చెప్పే తీరాలి. ఇది ఒక మిషన్ అనే కాదు, నేను చాలా సార్లు వాడి దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా నేను చాలా ఐటమ్స్ అడిగి చూశాను. వాడిని ఉన్నా లేకపోయినా వాడు అక్క ఇది నాతో కాదు అని అయితే అన్నాడు. అటు చేసావు ఇటు చేసావు ఏదో చేసి మొత్తానికైతే నాకంటే పెద్ద ఐటమ్స్ ఏం అడగను. అడిగే చిన్నవైనా దేంట్లో కూడా వాడు నాకు లేదు అనకుండా, ఇప్పటి వరకైతే లేదు అనలేదు. ఇక ముందు ఏమవుతుందో తెలియదు కానీ ఇప్పటి వరకైతే లేదనకుండా ఇచ్చేసాడు. అంత బాగా కేర్ తీసుకుంటాడు. సో వాడి గురించి నేను ఈ మాత్రం కూడా చెప్పకపోతే, అసలు ఏదో నాకు కొనిచ్చాడని చెప్పేసి వీడియో చేసేసుకుంటే అసలు అది కరెక్ట్ కాదు. సో వాడి గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. సో మొత్తానికి అయితే థ్యాంక్స్ రా కిట్టు, మిషన్ అయితే తీసేసుకున్నాను. ఇంకా రేపటి నుండి నా చేతి నుండి అద్భుతాలు వస్తాయి, నీకు ఫొటోస్ పెడతాను. ప్రజెంట్ అయితే చెప్పాను కదా, వాడు టర్కీలో ఉన్నాడు, పోయి 1.5 month అంతే అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ శాలరీ పడింది. ఫస్ట్ శాలరీతో నాకు ఈ మిషన్ ఇప్పించేశాడు. అలాగే ఇంటికి ఒక కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ కూడా తీసుకున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. నేను ఒకసారి మామూలుగా అంత మిషన్ మోటార్ అన్ని చూపిస్తాను. అలాగే మోటార్ బ్యాక్ సైడ్ ఫిట్ చేస్తారు కదా, దాన్ని కూడా చూపించేస్తాను. అంతేనండి, మిషన్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. జాగ్రత్తగా మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఎక్కడ కూడా మోసపోకుండా అన్ని బాగా చూసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. మీరు ఏ బ్రాండ్కి అయితే స్టిక్ అయ్యారో ఆ బ్రాండ్నే తీసుకోండి, అప్పుడే మనకు సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. చూడండి, మిషన్ అంతా దగ్గర నుండి ఒకసారి చూపిస్తాను. ఇలా మెరిట్ అదంతా వస్తుంది. నేను మిగతా ఉషా వాటి మీద చూసానండి, ఇక్కడ మంచిగా డిజైన్ వేసి వచ్చింది, దీనికి మాత్రం ప్లెయిన్ గా వచ్చేసింది. చూడండి, ప్రతి దాని మీద కూడా మెరిట్ అని ఉంటుంది. టేబుల్ ఉంది కదా, టేబుల్ పైన కూడా మెరిట్ అని రాసి ఉంటుంది. అలాగే ఈ కింద ఐరన్, ఇదంతా ఈ ఐరన్ ఫ్రేమ్ మొత్తం మీద ఇక్కడ మెరిట్ అని ఉంటుంది. మనకు ఫుట్ ఉంటుంది కదా, ఇది ఇక్కడ తొక్కే దగ్గర కూడా మెరిట్ అని వస్తుంది. అంటే మనం ఏ బ్రాండ్ తీసుకుంటే ఆ బ్రాండ్ నేమ్స్ అన్ని మెన్షన్ చేసి వస్తాయి. అలాగే నేను మోటార్ తీసుకున్నాను కదా, మోటార్ వెనకాల బ్యాక్ సైడ్ లో ఫిట్ చేశారు, చూపిస్తాను. ఉషా మోటార్ తీసుకున్నాను, చిన్న సైజుగా ఉంటుంది. ఇది మిషన్ పెడల్ అండి. ఇంకా ఫుట్ పెడల్ అయితే కింద పెట్టలేదు, నేను ఇంకా సెట్ చేసేది ఉంది. సో నార్మల్ గా పైన పెట్టి ఫస్ట్ టైం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను.
చూడండి, మనకి మోటార్ సౌండ్ కూడా ఎక్కువ రావట్లేదు, నార్మల్గా చాలా బాగా నీట్గా చిన్నగా వస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, తెలిసిన వారందరితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.